ఇండియా ఇస్ కంపారిటివ్లీ బికమింగ్ అ చైల్డ్లెస్ సొసైటీ మోర్ అండ్ మోర్. కపుల్స్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కానీ అయితే పుట్టట్లేదు ఎంత ప్రయత్నించినా. లేకపోతే ఈ ఐయుఐ ఐవీఎఫ్ ఇవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. దాని మీద కూడా చాలా ఉంది, దట్స్ సపరేట్ ఎంటిటీ ఆల్ టుగెదర్. ఏమైనా మాకు పెళ్లి కావాలి, లేకపోతే మేము లివ్స్ ఇన్ లో ఉంటాం కానీ మాకు పిల్లలు వద్దు అని దీనిలో ఉన్నారు. సో దీనికి 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకటి, ఇది మన ఫ్యూచర్ ఆఫ్ అవర్ జనరేషన్ కి, అసలు హ్యూమన్ కైండ్ కి, మ్యాన్ కైండ్ కి ఇది మంచిదా కాదా? ఎప్పుడైనా కానీ వరల్డ్ ఈజ్ ప్రోగ్రెసివ్ వేర్ దేర్ ఇస్ బర్త్ లేని చోట ఏ వ్యవస్థ నిలబడదు. అండ్ యంగ్ పాపులేషన్ ఉంది కాబట్టే ఇండియా అయినా ఏషియా అయినా గ్రోయింగ్. యూ టేక్ చైనా, యూ టేక్ ఇండియా, ఎనీవేర్ యంగ్ పాపులేషన్ ఉంది కాబట్టి మన దేశంలో మనం ముందు వెళ్తున్నాము. వేరే దేశాలన్నిటికీ మనం నిజంగానే టాలెంట్స్ ఇవ్వగలుగుతున్నాం, సప్లై చేయగలుగుతున్నాం. కంపల్సరీ ప్రోగ్రెసివ్గా ఉండాలి అని అంటే యూ షుడ్ బి 2 people, 1 woman and a man, and you should have 2 children minimum to maintain a ratio of growth 2. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 1.6 1.4 కూడా వెళ్ళిపోతుంది. సో ఆ రేషియో పడినప్పుడల్లా మనకి చాలా ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ ఉంది. దానికని మేము న్యాచురల్ ఫర్టిలిటీ ప్రోగ్రామ్ అని కూడా చేస్తున్నాం. సో న్యాచురల్ ఫర్టిలిటీ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ గ్లోబల్. ఎవరికి ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నా కూడాను మా ప్రోగ్రామ్ ద్వారా దాన్ని అడాప్ట్ చేసుకుని ఒక 3 months మనము ఎంసెట్ కోచింగ్ ఎలా ఉంటుంది అలాగే, ఒకప్పుడు నాకంటే ఎంసెట్ తెలిసి ఇప్పుడు నీట్ కోచింగ్ ఎలా ఉంటాయి 3 months 6 months, అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో కూడా మేము 3 months కోచింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. సో దట్ దే విల్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ ఆఫ్ లివింగ్ టుగెదర్ అండ్ హెల్దీ లివింగ్. అలాగే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మిస్సెస్ మామ్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తాము యాన్యువల్ గా. ఆ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు November December లోనే ఉంటుంది. ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ బెస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ జనరేషన్ కి ఎలా ఇవ్వాలి. ఆల్ దీస్ ఆర్ ఫ్రీ ప్రోగ్రామ్స్. అండ్ దీని ద్వారా వీ వాంట్ టు గెట్ ఇన్ టు ద సొసైటీ సేయింగ్ దట్ నీదర్ ఫర్టిలిటీ nor pregnancy, both are not difficult at all. They're very simple things. అక్కడి నుంచి మనని పక్కకు తప్పించారు, తప్పుదారి పట్టించారు. మనం జస్ట్ మన దారిలోకి మనం వచ్చామనుకో, బ్యాక్ టు ద రూట్స్. మనం ఎంత తొందరగా బ్యాక్ టు ద రూట్స్ వస్తామో అంత తొందరగా మనం ప్రెగ్నెన్సీస్ మంచిగా ఉంటాయి, హెల్దీ ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి, మనం బాగుంటాం, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి. సో ఇంత సింపుల్ సిచ్యువేషన్ మేము ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎలా మ్యామ్ ఆడియన్స్ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా ఈ ప్రోగ్రామ్స్? ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫ్రీ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, టైమ్లీ ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో కూడా మేము అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాము. దిస్ టైమ్ విత్ మిస్సెస్ మామ్ మేము 9th of November వీఆర్ స్టార్టింగ్ విత్ ముంబై, 16th is Bangalore, then 29th and 30th November Hyderabad, అలాగే 6th and 7th కూడా హైదరాబాద్. సో 4 days of Hyderabad and 2 days of outstation, so that other places are also covered. And ఈ ప్రోగ్రామ్స్ లో అటెండ్ అయిన వాళ్ళందరికీ including the right education, they will also have good fitness, good chemistry with both of them together, spending time together. Very important. That's very important. And making some beautiful memories together and understanding pregnancy. ఈ ఫాస్ట్ వరల్డ్ లో ఎవరికి టైం లేదు అసలు ప్రెగ్నెన్సీ గురించి పట్టించుకోవడానికి. ఎంతసేపు ఆ ఫంక్షన్ చేద్దామా, ఈ ఫంక్షన్ చేద్దామా, అక్కడ తిరుగుదామా, బేబీ మున్న ఫోటోగ్రఫీ అని ఆలోచిస్తారు. లోపల బేబీ ఉంది, దానికి ఏం కావాలి, ఇమోషనల్ గా ఏం కావాలి, ఫుడ్ ఏమి ఇవ్వాలి, ఇద్దరు 2 నిమిషాలు మాట్లాడాలి, నథింగ్. ఓకే, ఎట్లా ప్రెగ్నెన్సీ సేఫ్టీ తప్పితే ప్రెగ్నెన్సీ రాగానే తల్లిగారి ఇంటికి వెళ్ళాలి, 3rd month అయిపోగానే మళ్ళీ నిద్రకి వెళ్ళాలి, 5th month అయిపోగానే శ్రీమంతానికి వెళ్ళాలి, 7th month అయిపోగానే మళ్ళీ ఏదో రిచువల్ ఉంటుంది. ఇయే తిరుగుతూ ఉంటారు, వెళ్ళినప్పుడల్లా 2-3 కిలోలు పెరిగేసి వస్తారు. సో ఇందులో దెర్ ఇస్ నో కల్చర్ దట్ ఈస్ నెసెసరీ. పాత కాలం నుండి చెప్పు 16 ఏళ్ల పిల్లలు
30-35 kgs ఉండేవాళ్ళు, వాళ్ళకున్న ఈ ప్రోటోకాల్స్ అన్ని. సో దట్ వెన్ దే గో దే ఆర్ గివెన్ డైరెక్షన్, ఓ ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి చెప్పి పంపించేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళకి ఎందుకు, అవసరం లేదు. అన్ని గూగుల్లో చూసుకుంటారు. 30+ మదర్స్, 25-30+ వాళ్ళకి నీకు సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? ఉంటది. మరి నువ్వు ఊరికే మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసేది ఏముంటుంది, తెచ్చేది ఏముంటుంది ఇన్ఫర్మేషన్? అవును మేడం. అవును. వెయిట్ తప్పితే ఏం తీసుకున్నారు, నథింగ్. ఎస్. అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమైనా తిన్నగా ఉంటారా, వాళ్ళ మదర్తో గొడవపడి వస్తారు. అవును. బికాస్ షీ టెల్ సంథింగ్, దర్ యాక్చువల్లీ సంథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్. Yes. సో ఇలాగా డైనమిక్స్ మారిపోయినా కూడా పాత పద్ధతులు పట్టుకొని ఇంకా ఊగులాడుతూ ఉంటారు. అందుకే పాత కాలంలో ఇప్పుడు ఏది లేదు కాబట్టి మనం చేతనైతే మొత్తంగా పాటిద్దాం, లేదా మొత్తం అటుద్దాం, మధ్యలో ఉండద్దు అంటారు. ఎగ్జాక్ట్లీ. నీకు నువ్వు సేఫ్టీ చూసుకోవాలి. ఇప్పుడు పాతకాలంలో పక్కూరికి ఇచ్చేవాళ్ళు పిల్లని, 2 బండ్లు కట్టుకొని వెళ్ళేసేసి వచ్చేవాళ్ళు. అంతే. ఇలా 710 కిలోమీటర్ల దూరంలో పిల్లనిచ్చేవాళ్ళ? లేదు మేడం. వాళ్ళని ప్రతి నెల వచ్చిపోయమని చెప్పేవాళ్ళ? అది ప్రెగ్నెన్సీలో ఎంత సేఫ్? సో సంబడి స్టేయింగ్ ఇన్ వైజాగ్ విల్ ఆస్క్ డాటర్ టు కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ నెక్స్ట్ డోర్. ఎస్. ట్రావెల్ ఎంత రిస్క్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే హూస్ రెస్పాన్సిబుల్? అది పిచ్చి పాసం అంటారు తప్పితే దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. సో సేఫ్టీ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి. పాతకాలంలో అంటే సర్వీక్స్లు గట్టిగా ఉండేది, మనుషులు గట్టిగా ఉండేది. ఇప్పుడు చిన్న సర్వీక్స్లు ఊరికే ప్రీటర్మ్ డెలివరీస్ అవుతున్నాయి. వెళ్ళొద్దు, జర్నీ చేయొద్దు అని వెళ్తారా? లాస్ట్ వీక్ తెలుసా, లాస్ట్ మంత్, ఇదైతే 100% ట్రూ ఇన్సిడెంట్. దేర్ వాజ్ అ గైనకాలజిస్ట్. ఓకే, దేర్ వాజ్ అ గైనకాలజిస్ట్, వాళ్ళ డాటర్, ఫ్యామిలీ అంతా 11 members అందరు కలిసి, ఈమె 6th month. ఓకే, గైనకాలజిస్ట్ వాళ్ళ డాటర్. ఓకే, గైనకాలజిస్ట్ వాళ్ళ డాటర్. వీళ్ళందరూ డాక్టర్స్ ఫ్యామిలీ. ఓకే. సో గైనకాలజిస్ట్ వాళ్ళ డాటర్ ని తీసుకుని వాళ్ళ హస్బెండ్ అందరు కలిసి ఒక 11 members మారిషస్ వెళ్ళారు హాలిడేకి. ఓకే, అక్కడికి వెళ్ళాక ఆమెకి పెయిన్స్ వచ్చాయి 6th month కి. ఎగ్జాక్ట్లీ, బికాస్ షీ ట్రావెల్డ్ బై ఫ్లైట్. ఓకే, 2 flights మారలింది, ఎవరికైనా అవ్వచ్చది, అది ఆమెకు అయింది. నువ్వు గైనకాలజిస్ట్ అంటే ఏం చేయగలిగావు చెప్పు? అక్కడ పోయాక అక్కడ వాళ్ళు ఏం చేయడానికి కూడా లేదు, బికాస్ వాళ్ళ ప్రోటోకాల్స్ ఒప్పుకోవు. అక్కడి నుంచి మాకు కాల్ చేస్తే మేము ఎయిర్ అంబులెన్స్ పంపించి ఆమెను తెచ్చుకోవడానికి కాస్టింగ్ చెప్పాను 2 కోట్లు. 2 crores is the cost of air ambulance to go from here with doctors, go there and get that mother safely to this country. And what happened next, ma'am? Nothing happened. They deferred on air ambulance and she delivered there and the babies did not survive. So this is the kind of risk people take. నేను అక్కడ చూసా, నో అవుట్ స్టేషన్ ట్రావెల్, నో వర్క్ ఫ్రమ్ హోమ్. బికాస్ అవుట్ స్టేషన్ ట్రావెల్ చేసి వీళ్ళు కోరి కష్టాలు తెచ్చుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి లావ్ అవుతారు. ఆ కాస్త యాక్టివిటీ కూడా ఆఫీస్లో చేయరు. పోనీ ఆఫీస్లో ఏమన్నా బాగా కష్టపడతారా? ఇట్స్ సిట్టింగ్ జాబ్ కదా. ద సేమ్ సిట్టింగ్ యూ డూ at your home, but at home you eat more, you're kind of spending lesser calories. నువ్వు కమ్యూట్ చేయడానికో లేకపోతే అక్కడికి వెళ్ళి అక్కడ నడవడానికో ఎంతో కొంత యాక్టివిటీ ఉంటుంది. ఒక 200-300 క్యాలరీలు ఎక్కువ బర్న్ చేస్తే చాలు. సో నేను చాలా స్ట్రిక్ట్ ఉంటాను. ఎట్ టైమ్స్ ఫూలిష్ అనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్. యూ హ్యావ్ టు బి. ఇప్పుడు సినారియోస్ అలా అవుతాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. నువ్వు ట్రావెల్ చేసి జైపూర్కి వెళ్ళి జైపూర్లో నాకు బ్లీడింగ్ అవుతుందంటే నేను ఏం చేస్తాను? అవును, టెలిస్కోప్ పెడతాను. దిస్ ఇస్ అసలు నిజంగా వెరీ సాడ్ మ్యామ్. సాడెస్ట్. దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్ థింగ్స్. ప్రివెంటబుల్ థింగ్స్ ని ప్రివెంట్ చేయకుండా నువ్వు ఏం సాధిస్తావు? అసలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ప్రివెంటబుల్ థింగ్స్ ని నువ్వు గమనించుకోకపోతే ఎట్లా? అవును మ్యామ్.